Hello, friends. Very good morning. Happy Wednesday to all of you. So, today's editorial is on Vijay Sethupathiy's film 800. Muttaya Muralidharan biopic చేద్దామని ఆయన అనుకున్నారు, బట్ ఐ హ్యాడ్ టు స్టాప్ బికాస్ ఆఫ్ ప్రెషర్. దానికి సంబంధించిన ఎడిటోరియల్ అది. సో బిఫోర్ ఐ బిగిన్, October 25th వరకు ఉన్న కొన్ని ఆఫర్స్, దసరా రోజు వరకు కొన్ని ఆఫర్స్ తీసుకొచ్చాం ఈ మంత్ జాయిన్ అయ్యే వాళ్ళందరికీ. ఒక క్విక్ రీక్యాప్ ఆఫ్ ఆల్ ది ఆఫర్స్ దట్ వీ హ్యావ్ టుడే. ఫస్ట్ థింగ్, యూపీఎస్సి ఇన్ఫినిటీ, మన ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సి ఇన్ఫినిటీ. October 25th లోపు జాయిన్ అయ్యే వాళ్ళు 45,000 రూపీస్ ఫీజుకి, దట్టు ఎట్ 5,000 పర్ మంత్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. కేవలం 5,000 పర్ మంత్, అంటే 9 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేసుకోవచ్చు. యూపీఎస్సి ఇన్ఫినిటీలో మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అన్నీ వస్తాయి లైఫ్ టైం వ్యాలిడిటీతో. ప్రతిరోజు హిందూ పేపర్ అనాలిసిస్ ఉంటుంది, హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ ఉంటుంది, and you have a daily current affairs test, daily answer writing test, complete static prelims and mains and answer writing practice sessions ఉంటాయి. So you get everything that you need from a competitive exam, especially యూపీఎస్సి క్రాక్ చేయడానికి అవసరమైన ప్రతి ఒక్కటి కూడా మీకు ఇందులో వస్తుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. అండ్ గ్రూప్స్ ఆస్పిరెంట్స్ గ్రూప్ 1కి ఉన్న ఎడిషనల్ సిలబస్ కూడా ఇదే ఫీజులో కవర్ చేస్తున్నాం వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఫీజ్. సీసాట్ కోసం సెపరేట్గా ఏమి పే చేయక్కర్లేదు, దట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ యూపీఎస్సి ఇన్ఫినిటీ. అలాగే మన యూపీఎస్సిలో సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే జాయిన్ అవ్వచ్చు. సబ్జెక్ట్ కోర్సెస్ అంటాం వాటిని. ఎనీ సబ్జెక్ట్ 7,000 రూపీస్. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఎథిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఏ సబ్జెక్ట్ అయినా జాయిన్ అవ్వచ్చు కేవలం 7,000 రూపీస్కి. అది కూడా 2,000 పర్ మంత్. 2,000 పర్ మంత్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. సో దీనికి కూడా ఈఎంఐ ఆఫర్ ఉంది. అగైన్ ఓన్లీ ఫర్ దోస్ హూ జాయిన్ బిఫోర్ 25th October. October 25th లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. సో ఫోన్ నెంబర్ రాస్తున్నాను, ప్రశాంతి మేడం నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. కాల్ చేస్తే మ్యామ్ విల్ టెల్ యూ హౌ టు మేక్ పేమెంట్ అండ్ జాయిన్ ది ఆర్గనైజేషన్. ఎలా అనేది తను చెప్తారు, మీరు అది ఫాలో అయ్యి జాయిన్ అయిపోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ ఆస్క్ హెర్. సో దిస్ ఈస్ హౌ ఇట్ రన్స్. సిమిలర్గా పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంగ్లీష్లో వీక్నెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇంగ్లీష్ బాగా వీక్ అనుకునే వాళ్ళు, యూ కెన్ జాయిన్ మై ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ వచ్చేసరికి దట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. అండ్ మీకు గ్రామర్, వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్ మూడింటిపైన కూడా ఈక్వల్ ఫోకస్ ఉంటుంది. కంప్లీట్ గ్రామర్ కవరేజ్ ఉంటుంది. అండ్ వొకాబులరీ హిందూ పేపర్ నుంచి నేర్పిస్తాను, ప్లస్ మీకు కాంప్రహెన్షన్ కూడా చాలా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. సో బ్యాంక్ ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అలాగే క్యాట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎవరైనా సరే ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ టు క్రాక్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీకు మాక్ టెస్ట్లు పెడతారు, మాక్ ఎనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్, ఆల్ లెవెల్స్ ఆఫ్ బ్యాంక్ ఎగ్జామ్స్ని కవర్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఎస్బీఐ పిఓ మెయిన్ స్టాండర్డ్ వరకు వెళ్తాం. క్యాట్ వాళ్ళకి, బ్యాంక్ వాళ్ళకి నేను క్యాట్ క్వశ్చన్స్ ఉంటే టీచ్ చేయడం జరుగుతుంది. సో క్యాట్ ఆస్పిరెంట్స్ కూడా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు ఇన్ ద సేమ్ కోర్స్. అలాగే బ్యాంక్ సరిపోతాయి, ఇది మీరు ఫాలో అవ్వండి. ఇట్లో ఏది నచ్చినా సరే మీరు యూ కెన్ జాయిన్ ది కోర్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎకానమీ ఇన్ఫినిటీ. సో మన ఇన్స్టిట్యూట్లో బాగా ఎక్కువగా ఫేమస్ అయిన కోర్స్ ఇది, ఇండియన్ ఎకానమీ. ఇది నేనే టీచ్ చేస్తాను. ఎకానమీకి జనరల్గా అయితే 7,000 రూపీసే ఫీజు. 1st November నుంచి 8,000 అయిపోతుంది. సో ఫీజు ఒక 1,000 రూపీస్ పెరుగుతుంది November 1st నుంచి. సో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు 31st October లోపు జాయిన్ అయితే 7,000కే జాయిన్ అవ్వచ్చు. అండ్ అది కూడా మనకి 2,000 పర్ మంత్ ఆఫర్ కూడా ఉంది 25th వరకు. సో అది పే చేసి మీరు హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. సో ఏది కావాలన్నా యూ హ్యావ్ టు కాల్ దిస్ నెంబర్. సో లెట్స్ బిగిన్ ద ఎడిటోరియల్ మొదలు పెడదాం. సో దిస్ ఎడిటోరియల్ సేస్, టైటిల్ చూడండి, హెక్లర్స్ వీటో. వీటో అంటే మీకు మీనింగ్ తెలిసే ఉంటుంది. వీటో పవర్ అంటారు. ప్రెసిడెంట్కి ఒక బిల్ని పంపించినప్పుడు పార్లమెంట్ దాన్ని రిజెక్ట్ చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. దాన్ని మనం వీటో అంటాం. అలాగే మనకి ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో కూడా 5 దేశాలకి పర్మనెంట్ శాశ్వత సభ్యత్వం ఉన్న 5 దేశాలకి వీటో పవర్ ఉందని మనం వింటూ ఉంటాం. అంటే ఏదైనా రెజల్యూషన్ పాస్ కాకుండా ఆపే అధికారం, ది పవర్ టు సే నో, ద పవర్ టు క్యాన్సిల్ సంథింగ్, దాన్ని వీటో అంటాం.
హెక్లర్ అంటే మీనింగ్ ఏంటి? హూ ఈజ్ ఎ హెక్లర్? ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రసంగం చేస్తున్నాడనుకోండి, లేకపోతే ఒక ఆర్టిస్ట్ ఒక షో చేస్తున్నారనుకోండి, మధ్యలో గోల చేసి, ఓకే, పెద్ద నాయిస్ రైజ్ చేసి, హడావిడి చేసి, దాన్ని డిస్టర్బ్ చేసే వాళ్ళని హెక్లర్స్ అంటారు. ఓకే. మధ్యలో అబ్యూజ్ చేసి తిట్టడం గాని, ఆపడం గాని, గోల చేయడం గాని, వాళ్ళు హెక్లర్స్ అంటారు. హెక్లర్స్ వీటో అనే పదానికి ఇక్కడ మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదన్నా ఒక ప్రోగ్రామ్, ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలి అనుకున్నాడనుకోండి, ఒక యాక్టివిటీ చేయాలనుకున్నారు. ఆ యాక్టివిటీ చెయ్యడం అనేది ప్రజలకి ఇష్టం లేదు. సో, ప్రజలకి ఇష్టం లేకుండా కొన్ని సోషల్ గ్రూప్స్‌కి ఇష్టం లేదది. సో, వీళ్ళు ఈయన పైన ఫుల్‌గా ప్రెషర్ పెట్టి, భయపెట్టి, లేకపోతే బ్లాక్‌మెయిల్ చేసి, భయపెట్టి, ఈ పని చేయనివ్వకుండా చేస్తారు. దాన్నే మనం హెక్లర్స్ వీటో అంటాం. దీన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈవెన్ ద గవర్నమెంట్ మైట్ ఆస్క్ దిస్ పర్సన్ నాట్ టు డూ ఇట్ ఆర్ ద పర్సన్ హిమ్సెల్ఫ్ స్టాప్స్ డూయింగ్ ఇట్. రెండిటిని కూడా మనం హెక్లర్స్ వీటోగానే చెప్పొచ్చు. ఎందుకంటే హెక్లర్స్ ఈ గొడవ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అబ్జెక్షన్ రైజ్ చేసే వాళ్ళు ఎవరున్నారో, వాళ్ళు దీన్ని క్యాన్సిల్ చేసినట్టే కదా! వాళ్ళ వల్ల ఇది క్యాన్సిల్ అయినట్టే కదా యాక్టివిటీ. అందుకని హెక్లర్స్ వీటో అనే పదం వాడారు. ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏం జరుగుతుందే, విజయ్ సేతుపతి 'ఎయిట్ హండ్రెడ్' అనే మూవీలో యాక్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. 'ఎయిట్ హండ్రెడ్' అనే మూవీ ముత్తయ్య మురళీధరన్ యొక్క బయోపిక్. రైట్. ఈయన యాక్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ తమిళ్ నేషనల్స్, తమిళనాడులో కొన్ని గ్రూప్స్ ఏం చేశాయంటే, విజయ్ సేతుపతి పైన విపరీతమైన ప్రెషర్ తీసుకొచ్చాయి. మీరలా చేయకూడదు అని చెప్పి. ఈ ప్రెషర్ ఎక్కువయ్యేసరికి ముత్తయ్య మురళీధరనే మీరొద్దు, అనవసరంగా మీ కెరియర్ పాడు చేసుకుంటారు, డ్రాప్ అయిపోండి అని చెప్పి ఆయనే స్వయంగా చెప్పడం వల్ల విజయ్ సేతుపతి డ్రాప్ అయ్యారు. ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్‌లో ఎడిటోరియల్ నడుస్తుంది. ఒకసారి చూడండి. అందుకే హెక్లర్స్ వీటో అని చెప్పి చెప్పడం జరిగింది. ఫిల్మ్స్ కెన్ బి సబ్జెక్టెడ్ టు క్రిటిసిజం ఆఫ్టర్ దే రిలీజ్, బట్ నాట్ స్టైమీడ్ బిఫోర్ దే ఆర్ మేడ్. ఓకే. ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత వాటిని క్రిటిసైజ్ చేయొచ్చు. దాన్ని ఎవరు అడ్డుపెట్టరు. ఎందుకంటే బావుందా, బాలేదని చెప్పే అధికారం అందరికీ ఉంటుంది. బట్ నాట్ స్టైమీడ్ బిఫోర్ దే ఆర్ మేడ్. కానీ సినిమా ఇంకా తయారే కాలేదు. జస్ట్ అనౌన్స్ చేశారు. స్టైమీ అంటే అర్థం ఏంటి? హిండర్ అంటే అబ్‌స్ట్రక్ట్. అడ్డంకులు క్రియేట్ చేయడం. ఆపేయడం. రైట్. ప్రోగ్రెస్ లేకుండా ఆపడాన్ని మనం స్టైమీ అంటాం, హిండర్ అంటాం, అబ్‌స్ట్రక్ట్ అంటాం. ఈ పదాలు వాడొచ్చు. అది తయారవ్వక ముందే దాన్ని ఆపడం అనేది కరెక్ట్ కాదు అంటున్నారు. Opposition from sections of Tamils has led to versatile Tamil film star Vijay Sethupathi withdrawing from a planned biopic on the Sri Lankan bowling legend Muttaya Muralidharan. ఓకే. కొన్ని సెక్షన్స్ ఆఫ్ తమిళ్స్ వల్ల వాళ్ళ అపోజిషన్ చేయడం వల్ల హాస్ లెడ్ టు వర్సటైల్ తమిళ్ ఫిల్మ్ స్టార్. వర్సటైల్ యాక్టర్ అంటే చూడండి, బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు. అంటే ఏ రకమైన పాత్రనైనా సరే అవలీలగా వేసేవాళ్ళని వెర్సటైల్. ప్రకాష్ రాజ్‌కి అంటాం మనం వెర్సటైల్ యాక్టర్. ఇప్పుడు రావు రమేష్, అలాగే విజయ్ సేతుపతి హీరోగా చేస్తాడు, విలన్‌గా చేస్తాడు. ఏం చేసినా సరే చేస్తారు. సో, దే కెన్ అడాప్ట్ దెమ్‌సెల్వ్స్. ఏ పాత్ర అయినా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి ఏదైనా చేయగలిగే వాళ్ళని మనం వెర్సటైల్ యాక్టర్ అంటాం. రైట్. వెర్సటైల్ తమిళ్ ఫిల్మ్ స్టార్ విజయ్ సేతుపతి విత్‌డ్రాయింగ్ ఫ్రమ్ ఏ ప్లాన్డ్ బయోపిక్ ఆన్ ద శ్రీలంకన్ బౌలింగ్ లెజెండ్ మురళీధరన్ జీవితం మీద రియల్ లైఫ్ స్టోరీ పైన సినిమా తీద్దాం అనుకున్నారు. దాని నుంచి విత్‌డ్రా అయ్యేలాగా వీళ్ళ అపోజిషన్ అనేది చేసింది. Opponents, mainly from the Tamil film industry and political parties in Tamil Nadu, claim that Muralidharan had whitewashed genocide by not raising his voice against the Sri Lankan state and warned the actor against playing his character, contending that he would only jeopardize his career and alienate his fan following. So, దీని అర్థం ఏంటో చూడండి. అపోనెంట్స్ మెయిన్లీ ఫ్రమ్ ద తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, అంటే దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు మరియు పొలిటికల్ పార్టీస్‌లో ఉన్నవాళ్ళు క్లెయిమ్ దట్ అంటున్నారు. ఏమంటున్నారు? దట్ మురళీధరన్ హ్యాడ్ వైట్ వాష్డ్ జెనోసైడ్. వైట్ వాష్ అంటే అర్థం ఏంటి? చూడండి, ఇప్పుడు మామూలుగా గోడకి మనకు తెలిసిందే కదా! మరకలు ఉందనుకోండి. మనం ఏం చేస్తాం? ఒక్కసారిగా వైట్ వాష్ చేసేస్తాం. వైట్ వాష్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ మరకలు మనకు కనిపించవు కదా! అంటే ఇప్పుడు మీరు రియల్ లైఫ్‌కొచ్చేసరికి మరకని తప్పు అనుకోండి. తప్పులు. దీన్ని వైట్ వాష్ చేసామంటే అర్థం ఏంటి? ఆ తప్పులు కనిపించకుండా దాచేయడం అన్నమాట. అక్కడ అర్థం అది. ఆ రకంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జెనోసైడ్ అంటే అర్థం ఏంటి? జాతి. జెనోసైడ్ అంటే ఒక జాతికే చంపేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ ఎథ్నిక్ గ్రూప్‌ని చంపేయడాన్ని జెనోసైడ్ అంటాం. మీకు గుర్తుందా? ఇంతకుముందు మయన్మార్‌లో రోహింగ్యా ముస్లిమ్స్ పైన దాడి జరిగింది. దాన్ని జెనోసైడ్ అన్నారు. ఎందుకంటే ఒక ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ
అక్కడ మెజారిటీ ఉన్న బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళని చాలా మందిని చంపేయడం జరిగింది. సో దట్ వాస్ కాల్డ్ జీనోసైడ్. అర్థమవుతుందా? అలాంటిదాన్ని వైట్ వాష్ అంటే అర్థం ఏంటి? దాన్ని కప్పిపుచ్చేసారు. దాన్ని కడిగేశారు అని అర్థం. అంటే బై నాట్ రైజింగ్ హిస్ వాయిస్ శ్రీలంకన్ స్టేట్ శ్రీలంకలో ఉన్న తమిళుల పట్ల జెనోసైడ్ జరిగింది. ఎంతోమంది తమిళులు అక్కడ ఊచకోతకి గురయ్యారు. దానికి వ్యతిరేకంగా ముత్తయ్య మురళీధరన్ తన వాయిస్‌ని రైజ్ చేయలేదు. దానికి వ్యతిరేకంగా తను మాట్లాడలేదు. అంటే ఒక రకంగా ఆ తప్పుని తను సమర్థిస్తున్నట్టే గదా! ఆ తప్పుని కప్పిపుచ్చినట్టే కదా! అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అండ్ వార్న్డ్ వార్న్ ద యాక్టర్ విజయ్ సేతుపతికి ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు. వార్నింగ్ ఇవ్వడం అంటే అదే మీకు భయం చెప్పారు. ఏమని? అగైన్స్ట్ ప్లేయింగ్ హిస్ క్యారెక్టర్ కంటెండింగ్ దట్ హి వుడ్ ఓన్లీ జెపర్డైజ్ హిస్ కెరియర్. మురళీధరన్ క్యారెక్టర్ నువ్వు ప్లే చేస్తే రైట్? అదేమవుతుంది? ఇట్ విల్ ఓన్లీ జెపర్డైజ్ యువర్ కెరియర్. మీ కెరియర్ పాడైపోతుంది. అండ్ ఏలియనేట్ హిస్ ఫ్యాన్ ఫాలోయింగ్. నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ నీకు దూరం అయ్యేలా చేస్తుంది. ఏలియన్ అంటే అర్థం ఏంటి? ఏలియన్ అంటే అర్థం ఏంటి? గ్రహాంతరవాసి అంటాం కదా! ఏలియన్స్ అంటే ఫారినర్స్ అని అర్థం. అంటే మన వాళ్ళు కాని వాళ్ళని ఏలియన్స్ అంటాం. నీ ఫ్యాన్స్ ఏలియనేట్ అవుతారంటే అర్థం ఏంటి? నీ వాళ్ళు కాకుండా పోతారు. అలా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఏలియన్ అంటే గ్రహాంతరవాసి అంటే మన గ్రహానికి చెందిన వాళ్ళు. అలాగే ఏలియన్ కంట్రీస్ అంటారు. అంటే ఏలియన్ కంట్రీస్ అంటారు మన కంట్రీ కాదు. ఫారిన్ నేషన్. సిటిజన్‌షిప్‌లో మీకు పాలిటీలో సిటిజన్‌షిప్ చదువుతున్నప్పుడు ఫ్రెండ్లీ ఏలియన్, ఎనిమీ ఏలియన్ అని రాస్తారు. ఫ్రెండ్లీ ఏలియన్ అంటే ఫారిన్ కంట్రీ విచ్ ఈస్ ఫ్రెండ్లీ విత్ అస్. ఎనిమీ ఏలియన్ అంటే ఫారిన్ కంట్రీ విచ్ ఈస్ ఒక మనకి ఎనిమీ లాంటిది. ఫ్రెండ్లీ ఏలియన్ కాదు. ఫారిన్ కంట్రీ మనతో శత్రుత్వం ఉన్నలాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఈస్ అన్ ఎనిమీ ఏలియన్. అలా అన్నమాట. సో ఏలియనేట్ అంటే అర్థం ఏంటి? దూరం చేయడం. మనకి దూరం అవ్వడం. ఎందుకంటే ఫ్రెండ్ అనేవాడు మనకి దగ్గరగా ఉంటాడు కదా! శత్రువుగా మారిపోవడం. దూరంగా ఉండడం. మీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దూరం అయిపోతారు. నీ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతుంది. అలాగే నీ కెరియర్ కూడా జెపర్డైజ్ అవుతుంది. అంటే యూ విల్ పుట్ యువర్ కెరియర్ ఇంటూ డేంజర్. జెపర్డైజ్ అంటే పుట్ సంథింగ్ ఇన్ డేంజర్ అని అర్థం అనమాట. సో అది కూడా నీ కెరియర్‌ని డేంజర్‌లో పెడుతుంది. కంటెండింగ్ అంటే ఆర్గ్యూయింగ్. అంటే ఈ పాయింట్ చెప్తున్నారు. ఏ పాయింట్? ఇది నువ్వు ప్లే చేస్తే నీ కెరియర్ డేంజర్‌లోకి వెళ్ళిపోతుంది. నీ ఫ్యాన్ ఫాలోయింగ్ పోతుంది అని చెప్పి వార్న్ చేశారు. ఎవరికి? విజయ్ సేతుపతికి. ఎవరు చేశారు? ఫిల్మ్ ఫ్రెటర్నిటీలో ఉన్న వాళ్ళంతా. It is a shame that these protests have prevented a talented actor from essaying a role based on the story of Muralidharan, who scaled Himalayan peaks in international cricket through talent and determination. ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఇట్స్ ఎ షేమ్ దట్ దీస్ ప్రొటెస్ట్స్ ఈ నిరసనలు ఏవైతే ఉన్నాయో హ్యావ్ ప్రివెంటెడ్ ఎ టాలెంటెడ్ యాక్టర్. ఒక టాలెంటెడ్ యాక్టర్‌ని ఆపేసాయి. ప్రివెంట్ చేసేసాయి. దేని నుంచి? ఫ్రమ్ ఎస్సేయింగ్ ఎ రోల్. ఎస్సే అంటే ప్లే చేయడం. ఎ రోల్ బేస్డ్ ఆన్ ద స్టోరీ ఆఫ్ మురళీధరన్. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తన టాలెంట్ మరియు పట్టుదలతో హిమాలయన్ పీక్స్ చూసాడు. ఎందుకంటే మురళీధరన్ సాధించిన విజయాలు ఎవరు సాధించారు? 800 టెస్ట్ వికెట్స్. 800 వికెట్స్ తను టెస్ట్ క్రికెట్‌లో సాధించింది. అది నభూతో న భవిష్యత్. ఎవరు కూడా సాధిస్తారా లేదని కూడా మనం చెప్పలేం. అంత పీక్స్ అతను ఇంటర్నేషనల్ క్రికెట్‌లో చూసాడు విత్ హిస్ టాలెంట్ అండ్ డిటర్మినేషన్. అలాంటి వ్యక్తి ఆ స్టోరీని బేస్ చేసుకొని ఒక ఆ రోల్ తిను ప్లే చేయాలనుకున్నాడు. అది చెయ్యనివ్వకుండా వీళ్ళు ఆపేశారు. ఈ నిరసనలనేవి ఆపేసాయి. ఇది ఒక సిగ్గుపడాల్సిన విషయం అని చెప్పి అంటున్నారు. Noting the unfair and unrelenting attacks on Sethupathi to the point of accusing him of being a traitor, Muralidharan appealed to the actor to keep out of the biopic. చూసారా? అన్‌ఫెయిర్ అంటే తెలుసు కదా మీకు. ఫెయిర్ అంటే జస్ట్. జేయూఎస్టీ జస్ట్ అంటే న్యాయబద్ధమైన, ఈక్విటబుల్, ఫెయిర్, జస్ట్ వీటన్నిటికి మీనింగ్ ఏంటంటే అందరిని సమానంగా చూసుకునేది లేదా న్యాయబద్ధమైన, కరెక్ట్ అని అర్థం అనమాట. అన్‌ఫెయిర్ అంటే నాట్ ఫెయిర్, కరెక్ట్ కానిది. అండ్ అన్‌రిలెంటింగ్ ఈ పదం నిన్న కూడా మీకు చెప్పినట్టున్నాను. ఇన్సెసెంట్, అన్‌రిలెంటింగ్ దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ రిలెంట్లెస్లీ సిన్స్ మార్నింగ్. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ద రెయిన్ హ్యాస్ బీన్ అన్‌రిలెంటింగ్. రెయిన్ ఎక్కడ కూడా తగ్గట్లేదు. అంటే ఎక్కడ కూడా తెరిపి ఇవ్వట్లేదు. అన్‌రిలెంటింగ్, రిలెంట్లెస్. అలాగే మళ్ళీ ఇంకొక పదం ఏంటి మనం మాట్లాడుకున్నాం? ఇన్సెసెంట్ రెయిన్స్. అంటే గ్యాప్ లేకుండా పడుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవి అన్‌రిలెంటింగ్? అటాక్స్. ఈ అటాక్స్ అనేవి అన్‌రిలెంటింగ్. అన్‌రిలెంటింగ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్‌గా వాడారు. అటాక్స్ అంటే దాడులు. అంటే గ్యాప్ లేకుండా అలా అతని పైన దాడి జరుగుతూనే ఉంది. మాటలతో. ఫిజికల్‌గా కాదు, మాటలతో. ట్విట్టర్‌లోను వాటిలోను. అండ్ సేతుపతి టు ద పాయింట్ ఆఫ్ అక్యూజింగ్ హిమ్ ఆఫ్ బీయింగ్ ఎ ట్రైటర్. చివరికి విజయ్ సేతుపతిని ఒక నమ్మక ద్రోహి అని అతని పైన ఆరోపణలు గుప్పించేంతగా దాడులు జరిగాయి. అక్యూజ్ అంటే ఆరోపించడం, దాడి చేయడం, విమర్శించడం.
right? If you accuse someone, for example, if Jagan accuses Chandrababu Naidu of corruption, that means Chandrababu Naidu corruption చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు అని అర్థం. ఇక్కడ అక్యూజింగ్ హిమ్ ఆఫ్, అక్యూజ్కి ఎప్పుడు కూడా ఆఫ్ వస్తుంది గ్రామర్లో చూసుకోండి. ఆఫ్ బీయింగ్ ఎ ట్రైటర్, ట్రైటర్ అంటే నమ్మక ద్రోహి, నమ్మకాన్ని ఎవరైతే నిలబెట్టుకోలేదో, నువ్వు తమిళుడు అయి ఉండి తమిళుడి ద్రోహం చేస్తావా, తమిళుడి గారిని అన్యాయాన్ని ప్రశ్నించని వ్యక్తి బయోపిక్ నువ్వు చేస్తావా అన్నట్టుగా వీళ్ళు నిరసన వ్యక్తపరిచి అతన్ని ఒక ద్రోహి కింద ఆరోపించేంత వరకు వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితిని చూసి దీన్ని నోట్ చేసి మురళీధరన్ డైరెక్ట్గా మురళీధరన్ అపీల్ టు ద యాక్టర్ టు కీప్ అవుట్ ఆఫ్ ద బయోపిక్. నా వల్ల నువ్వు నీ కెరియర్ని స్పాయిల్ చేసుకోకు, ఈ బయోపిక్ నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పి మురళీధరనే విజయ్ సేతుపతిని అడిగారు, అపీల్ చేశారు. ది అల్టిమేట్ డెసిషన్ మే హ్యావ్ బీన్ మురళీధరన్స్ ఓన్, but it is quite clear that Sethupathi dropped the idea only after the onslaught. Onslaught అంటే దాడి. ఓకే, వైలెంట్ అసాల్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, క్రూయల్గా వైలెంట్గా అతని పైన దాడి జరిగింది. అంటే దాడి జరిగిందంటే ఇది ఫిజికల్గానే కాదు, మెంటల్గా అతని పైన ఆరోపణలు చేయడం, అతని పైన ట్విట్టర్లో ట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇవి జరిగిన తర్వాతే విజయ్ సేతుపతి ఈ ఐడియాని డ్రాప్ చేసుకున్నారు, రైట్? అఫ్ కోర్స్ మురళీధరనే డెసిషన్ తీసుకున్నారు డ్రాప్ చేసుకోమని. విజయ్ సేతుపతి తనంతా తాను డ్రాప్ అవ్వలేదు, మురళీధరనే వద్దని చెప్పాడు. అయినప్పటికీ కూడా కారణం ఈ దాడే కదా, ఈ దాడి లేకపోతే ఆ డెసిషన్ తీసుకునే వాళ్ళు కాదు కదా. అంటే ఒక వ్యక్తులు సమూహంగా ఏర్పడి ఒక మాట చెప్తే దానికి ఈ గ్రూప్, ఈ సొసైటల్ ప్రెషర్కి లొంగి ఒక వ్యక్తి తన డెసిషన్స్ మార్చుకోవాల్సి వస్తుంది. రీసెంట్గా తనిష్కి యాడ్ చూసాం మనం. ఒక హిందూ యువతి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఆ ముస్లిం కుటుంబంలో తనకి సీమంతం చేస్తున్నట్టుగా ఆ యాడ్లో చూపిస్తారు. కమ్యూనల్ హార్మనీ ప్రమోట్ చేయడానికి, దేశమంతా ఒకటే, వన్నెస్ ని ప్రమోట్ చేయడానికి ఆ యాడ్ చూపిస్తే దాన్ని చాలా గ్రూప్స్, సోషల్ గ్రూప్స్ వ్యతిరేకించాయి. ఎందుకంటే అది లవ్ జిహాద్ ని ప్రమోట్ చేసేలాగా ఉంది. లవ్ జిహాద్ అంటే హిందూ అమ్మాయిని ముస్లిం యువకులు పెళ్లి చేసేసుకోవడం, హరాస్ చేయడం అనే సెన్స్ లో అనమాట. ఈ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ని ఎంకరేజ్ చేస్తుంది, అది ఎలా అవుతుంది, కరెక్ట్ కాదని చెప్పి విపరీతమైన ట్రోలింగ్ నడిచింది తనిష్క్ పైన. సో చివరికి వాళ్ళ యాడ్ ని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది. అలా ఇప్పుడు సోషల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మనకి ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను, వీటిలోని సోషల్ గ్రూప్స్ చాలా స్ట్రాంగ్గా దే ఆర్ పుట్టింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ దీస్ పబ్లిక్ పర్సనాలిటీస్. The film's motion poster released recently has had evoked great expectation among cinema aficionados, especially because of the actor's highly convincing resemblance to the cricketer. So recently motion poster release అయింది అది, అండ్ ఇట్ హడ్ evoked great expectation. evoke అంటే మనలో ఒక భావాన్ని క్రియేట్ చేయడం. నరేంద్ర మోదీ స్పీచ్ evoked a sense of patriotism in పీపుల్ ఆఫ్ ఇండియా అన్నారు అనుకోండి, మనలో ఒక దేశభక్తి భావాన్ని వచ్చేలాగా ఆయన స్పీచ్ చేసింది. evoke అంటే మన కాజ్ టు అపియర్, మన బాడీలో అది వచ్చేటట్టు, మన మైండ్లో మనలో ఆ భావం కలిగేటట్టు చేయడం. అలాగే ఈ మోషన్ పోస్టర్ అనేది మనలో ఒక గ్రేట్ ఎక్స్పెక్టేషన్, సినిమా సూపర్ గా ఉండబోతుంది అన్నట్టు ఎక్స్పెక్టేషన్ వచ్చేలాగా చేసింది. ఎందుకంటే యాక్టర్ హైలీ కన్విన్సింగ్ రిజంబ్లెన్స్ టు ద క్రికెటర్. విజయ్ సేతుపతి ఆ గెటప్ ఏదైతే ఉందో మురళీధరన్ని చాలా వరకు ప్రతిబింబించేలాగా అతనిలాగే కనిపించింది. అందువల్ల ఒక్కసారిగా బయోపిక్ చేసినప్పుడు యాక్టర్ రోల్ ప్లే చేసే వ్యక్తి నిజమైన వ్యక్తికి చాలా ఒకేలాగా ఉన్నప్పుడు మనకి ఆ ఎక్స్పెక్టేషన్ అనేది పెరుగుతుంది. Appropriately named 800 in celebration of the number of test wickets the bewitching off spinner bagged, the biopic appears to aim at showcasing his rise in the backdrop of the violent ethnic conflict that shook Sri Lanka for 3 decades. So ఈ సినిమాకి పేరు ఏం పెట్టారు? 800 అని పెట్టారు. ఎందుకు 800 అని పెట్టారు? ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వికెట్స్ ద బివిచింగ్ ఆఫ్ స్పిన్నర్ బ్యాగ్డ్. ఓకే, ఆయన 800 టెస్ట్ వికెట్స్ గెలుచుకున్నాడు, ఇన్ఫాక్ట్ తెచ్చుకున్నాడు. అది చాలా గొప్ప విషయం, అండ్ అది క్రికెట్లో రికార్డ్ అది. సో దాన్ని సెలబ్రేట్ చేసేలాగా ఈ సినిమా పేరు కూడా 800 అని పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, బివిచింగ్ ఆఫ్ స్పిన్నర్ అన్నారు. బివిచింగ్ అంటే అర్థం ఏంటి? డిలైట్ఫుల్ అని అర్థం. అయితే బివిచింగ్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, గుర్తుండిపోతుంది. బివిచింగ్ అంటే కట్టి పడేసేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ద మెజిషియన్స్ పర్ఫార్మెన్స్ హ్యాస్ ద మెజిషియన్స్ బివిచింగ్ పర్ఫార్మెన్స్ అన్నాం అనుకోండి, అంటే మంత్రముగ్ధుని చేయడం అంటాం చూడండి, ఎన్చాంటింగ్, ఈ పదాలన్నీ వాడతారు. ఎన్చాంటింగ్, బివిచింగ్, మంత్రముగ్ధుని చేయడం అంటాం తెలుగులో, అంటే మనల్ని కట్టిపడేసేలాగా. బివిచింగ్ స్మైల్ అంటారు. ఒక అందమైన అమ్మాయి చక్కగా నవ్వింది అనుకుంటే ఆ నవ్వు చూసి అబ్బాయిలు పడిపోతున్నారు. దట్స్ ఎ బివిచింగ్ స్మైల్. కట్టి పడేసేలాగా, కళ్ళార్పకుండా చూసేలాగా, మంత్రముగ్ధుని చేసేలాగా, ఆ రకంగా ఈ పదాన్ని వాడతారు, రైట్?
బివిచింగ్ ఆఫ్ స్పిన్నర్ బ్యాక్, అలా చూడాలనిపిస్తుంది, అంత బాగా వేస్తాడు తను, అంత మంచి స్పిన్నరు అని అర్థం. ద బయోపిక్ అపియర్స్ టు ఎయిమ్ అట్ షోకేసింగ్ హిస్ రైజ్ ఇన్ ద బ్యాక్‌డ్రాప్ ఆఫ్ వైలెంట్ ఎథ్నిక్ కాన్‌ఫ్లిక్ట్. ఎథ్నిక్ కాన్‌ఫ్లిక్ట్ అంటే శ్రీలంక, లంకేయులకి మరియు తమిళులకి మధ్యలో జాతి వైరుధ్యాలు ఏవైతే ఉన్నాయో శ్రీలంకలో గత 30 సంవత్సరాలుగా, అందుకని తమిళుల పక్షాన ఎల్‌టిటిఈ ఫార్మ్ అయింది. దానికి శ్రీలంక సైన్యానికి ఎన్నో సంవత్సరాలు యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. శ్రీలంకకి 30 సంవత్సరాలుగా కుదిపేసిన ఈ ఎథ్నిక్ కాన్‌ఫ్లిక్ట్‌లో, ఈ వైలెంట్ ఎథ్నిక్ కాన్‌ఫ్లిక్ట్ బ్యాక్ డ్రాప్‌లో అతను క్రికెటర్ అయ్యాడు. గొప్ప క్రికెటర్ అయ్యాడు. సో, అతను ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఒక తమిళుడు శ్రీలంకన్ క్రికెట్‌లో ఇంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు అనేది చూపించడానికే ఈ సినిమా తీస్తున్నారు. దానికి విజయ్ సేతుపతిని ఎన్నుకున్నారు. అన్‌ఫార్చునేట్‌లీ ఇలా జరిగింది. Exponents of art being cowed down by protest is not new to Tamil Nadu. Exponent అంటే అర్థం ఏంటి? ఎక్స్‌పోనెంట్‌కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఎక్స్‌పోనెంట్ అనే పదం, ఇఫ్ యూ ఆర్ ఎక్స్‌పోనెంట్ ఆఫ్ నేషనలిజం, జాతీయవాదాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఎక్స్‌పోనెంట్ అంటే అడ్వొకేట్, సపోర్ట్. ఒక ఐడియాని, ఒక భావజాలాన్ని నువ్వు సపోర్ట్ చేస్తే యూ ఆర్ అన్ ఎక్స్‌పోనెంట్ ఆఫ్ కమ్యూనిజం, అన్ ఎక్స్‌పోనెంట్ ఆఫ్ హిందుత్వ, అన్ ఎక్స్‌పోనెంట్ ఆఫ్ కమ్యూనల్ హార్మనీ. అంటే ఒక భావాన్ని మనం సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పేటప్పుడు ఎక్స్‌పోనెంట్ అనే పదం వాడతారు. అలాగే ఎక్స్‌పోనెంట్ అనే పదం ఇంకో దానికి కూడా వాడతారు. ఎక్స్‌పోనెంట్ ఆఫ్ మ్యూజిక్, ఎక్స్‌పోనెంట్ ఆఫ్ డాన్స్, అంటే ఒక ఆర్ట్ ఫార్మ్‌ని ప్రదర్శించే వాళ్ళని కూడా ఎక్స్‌పోనెంట్స్ అంటారు. ఇక్కడ ఆర్ట్ ఫార్మ్ తీసుకొచ్చారు. ఎక్స్‌పోనెంట్ అంటే ఒక ఆర్ట్ ఫార్మ్‌ని ప్రదర్శించే వాళ్ళు, లేదా ఒక ఐడియాని సపోర్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ రెండో మీనింగ్. ఎక్స్‌పోనెంట్స్ ఆఫ్ ఆర్ట్ బీయింగ్ కౌ డౌన్ అంటే వాళ్ళు భయపడి వాళ్ళని లొంగిపోయేలా చేయడం అన్నమాట. అంటే వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు, అది చెయ్యనివ్వకుండా ఆపేయడం ఒక రకంగా, రైట్? ఇంటిమిడేట్ చేయడం, భయపడేలాగా చేయడం. బై ప్రొటెస్ట్, నిరసనలు వ్యక్తపరిచి, అమ్మో! మనం ఇప్పుడు ఆగకపోతే ఏం జరిగిపోతుందో అనే భయం వాళ్ళలో కలిగి, వాళ్ళు భయపడి తగ్గిపోవడాన్ని మనం కౌడౌన్ అంటే. కౌడౌన్ అంటే ఇంటిమిడేట్ అని అర్థం చేసుకోవచ్చు. బై ప్రొటెస్ట్ ఈస్ నాట్ న్యూ టు తమిళనాడు. తమిళనాడుకి అదేమి కొత్తేమి కాదు. ఇంతకుముందు ఎన్నో సార్లు తమిళనాడు అలా చేసింది. ద రియల్ ప్రాబ్లమ్ ఇన్ ద లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాపులర్ ఇంటాలరెన్స్ prevailing over artistic ventures is that an old chestnut in Tamil Nadu politics. The idea that every Tamil should pass a nationalist test has been resurrected to stymie this project too. Very important అండి చూడండి. బేసికల్‌గా తమిళనాడులో ఇలా ప్రొటెస్టులు చేసి, నిరసన వ్యక్తపరిచి, ఆర్ట్ ఫార్మ్‌ని లేకపోతే వేరే వాటిని ఇంటిమిడేట్ చేయడం అనేది కొత్త ఏమీ కాదు. అంటే వాళ్ళ కల్చర్‌ని, వాళ్ళ యొక్క భావజాలాన్ని, వాళ్ళ యొక్క లాంగ్వేజ్‌ని కించపరిచేలాగా ఎవరన్నా ఆర్టిస్ట్ ఏదన్నా చేసినా, ఎవరన్నా మ్యూజిక్ చేసినా, ఒక పాట పాడినా, వాళ్ళు ఒక్కసారిగా దాన్ని ఇంటిమిడేట్ చేసి తొక్కేస్తారు. అది ఇంతకుముందు ఎప్పుడు తమిళనాడులో అది కొత్తేమీ కాదు. నిజంగా జరిగేది. బికాజ్ దే లవ్ దేర్ లాంగ్వేజ్, దే లవ్ దేర్ కల్చర్ సో మచ్. అందుకే తమిళ్ నేషనలిజం అనే పదం కూడా ఉంది చూడండి. ఇక్కడ తమిళ్ నేషనలిస్ట్ టెస్ట్. తమిళ్ నేషనలిజం అంటే అర్థం ఏంటి? తమిళనాడు వాళ్ళంతా కూడా ఎట్లా ఫీల్ అవుతారంటే, తమిళనాడు వాళ్ళు కాదు, తమిళులంతా ఎలా ఫీల్ అవుతారంటే, ప్రపంచంలో వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళంతా ఒక దేశంగా భావిస్తారు. శ్రీలంకలో ఉన్న తమిళుడైనా సరే, తమిళనాడులో ఉన్న తమిళుడైనా సరే, వేరే చోట ఉన్న తమిళుడైనా, వాళ్ళంతా దేర్ ఈస్ సంథింగ్ దట్ యునైట్స్ దెమ్. ఏంటది? ద లాంగ్వేజ్ ఆఫ్ తమిళ్. మనమంతా ఒకటే. ఎవరు ఎక్కడున్నా సరే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలనే భావజాలమే తమిళ్ నేషనలిజం. అది పక్కన పెడితే, ద రియల్ ప్రాబ్లమ్ ఇన్ ద లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాపులర్ ఇంటాలరెన్స్. ఇంటాలరెన్స్ అంటే అర్థం ఏంటి? టాలరెన్స్ అంటే భరించడం. ఇంటాలరెన్స్ అంటే భరించకపోవడం. దేన్ని భరించకపోవడం? మనకి ఇష్టం లేనిది ఏదైనా జరుగుతోందనుకోండి, మనం ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయిపోయి దాన్ని తొక్కేయడానికి ట్రై చేయడం, భయపెట్టైనా సరే వాళ్ళ నోరు మూయించడానికి ప్రయత్నం చేయడం. ఎందుకంటే టాలరెన్స్ అనేది తగ్గిపోయింది. అపోజిట్ వ్యూని మనం యాక్సెప్ట్ చేసే స్టేజ్ వదిలేసుకున్నాం. అనుకున్నది అవ్వాలి, లేకపోతే తొక్కేయాలి. అలాంటి భావజాలం వచ్చేస్తుంది. ఆటోక్రసీ వచ్చేస్తుంది. పాపులర్ ఇంటాలరెన్స్. పాపులర్ ఇంటాలరెన్స్ అంటే ప్రజల్లో వచ్చిన ఈ భావజాలం. ప్రివైలింగ్ ఓవర్ ఆర్టిస్టిక్ వెంచర్. ప్రివైల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ప్రూవ్ సుపీరియర్ టు అని అర్థం. ఆర్టిస్టిక్ వెంచర్ కంటే ప్రజల్లో వచ్చిన ఈ ఇంటాలరెన్స్ అనేదే ఎక్కువైపోయింది. ఈ ఇంటాలరెన్స్ అనేది ఆర్ట్ కంటే ఎక్కువైపోయింది. ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ కంటే ఇంటాలరెన్స్ అనేది బలమైనదని చెప్పి ప్రూవ్ చేసుకోవడం వల్ల ఈ ఆర్టిస్టిక్ వెంచర్ అనేది క్లోజ్ చేసుకోవాల్సొచ్చింది. అందుకే ప్రివైలింగ్ అనే పదం వాడతారు. ప్రివైలింగ్‌కి రకరకాల సిట్యుయేషన్స్‌లో వాడతారు. ప్రివైలింగ్ కండిషన్స్ అంటారు. అంటే ఇప్పుడు ఏ కండిషన్స్ అయితే ఉన్నాయో ఆ కండిషన్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్, కింగ్స్ 11 పంజాబ్ హాస్ నారోలీ ప్రివైల్డ్ ఓవర్ ముంబై ఇండియన్స్ ఇన్ సెకండ్ సూపర్ ఓవర్ అన్నాం అనుకోండి. గెలిచేసింది. దానికంటే సుపీరియర్ అని ప్రూవ్ చేసుకుంది మెల్లగా. అక్కడ ఆ రకంగా కూడా వాడొచ్చు. సో, ప్రూవ్ సుపీరియర్ టు అనే మీనింగ్ ఉంది. అలాగే ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అనే సిట్యుయేషన్ కూడా మనం ప్రివైలింగ్ అనేది వాడతాం. ఓవర్ ఆర్టిస్టిక్ వెంచర్స్ ఈస్ దట్ అన్ ఓల్డ్ చెస్ట్‌నట్.
ఇది చూడండి, ఓల్డ్ చెస్ట్‌నట్ అంటే అర్థం ఏంటంటే, ఒక జోక్ గాని, ఒక ఐడియా గాని, ఒక థియరీ గాని ఏదైనా సరే అది బానే ఉంటుంది. కానీ రిపీటెడ్‌గా వాడడం వల్ల ఇట్స్ నో లాంగర్ ఫన్నీ. ఒక జోక్ మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఒక జోక్ ఉంది. అది మొదటిసారి చెప్పినప్పుడు బావుంటుంది. అదే జోక్ మనకి 'హైపర్ ఆది పంచెస్' చూసుకోండి. 'జబర్దస్త్‌లో' చూస్తున్నాం. ఫస్ట్ టైమ్ ఒక రకమైన పంచ్ ఏసినప్పుడు బాగా నచ్చిందనుకోండి. అండ్ ఇఫ్ యూ రిపీట్స్ ఇట్ ఇన్ ఎవ్రీ స్కిట్ మనకే నవ్వు రాదు. ఇది ఎప్పుడో వాడేసాడు కదా! మళ్ళీ రిపీట్ చేస్తాడేంటి అనే ఫీలింగ్ మనకొస్తుంది. ఇఫ్ సంథింగ్ దట్ లూజెస్ ఇట్స్ ఒరిజినాలిటీ ఆఫ్టర్ బీయింగ్ ఎక్స్‌పోజ్డ్ రిపీటెడ్‌లీ మళ్ళీ రిపీట్ చేయడం వల్ల దాని ఒరిజినాలిటీ పోయిందనుకోండి. దాని యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోయిందనుకోండి. దాన్ని మనం ఓల్డ్ చెస్ట్‌నట్ అని చెప్పి అంటాం. ఒక ఐడియా కావచ్చు, జోక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడేంటంటే ఒక ఐడియా. ఏంటి ఐడియా? ద ఐడియా దట్ ఎవ్రీ తమిళ్ షుడ్ పాస్ ఎ తమిళ్ నేషనలిస్ట్ టెస్ట్. ప్రతి తమిళ్ వాడు కూడా నేను తమిళులకే సపోర్ట్ చేస్తాను. నేను తమిళ్ నేషనలిస్ట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి అనే ఈ బిహేవియర్ ఏదైతే ఉందో అది హాస్ బీన్ రిసరెక్టెడ్. అది మళ్ళీ తీసుకొచ్చారు. రిసరెక్ట్ అంటే అర్థం ఏంటి? టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్. ఏదైతే ఇంకా ఇది లేదని అనుకుంటున్నామో దానికి మళ్ళీ ప్రాణం పోసి తీసుకొచ్చారు. ఏంటి తీసుకొచ్చారు? ప్రతి తమిళుడు కూడా తాను తమిళ్ నేషనలిస్ట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. నీకు తమిళం అంటే గౌరవం ఉందని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి అనే పరిస్థితి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, విజయ్ సేతుపతి మురళీధరన్ బయోపిక్ చేస్తే, విజయ్ సేతుపతి తమిళుడికి ద్రోహం చేసినట్టే అని వీళ్ళు జడ్జిమెంట్ పాస్ చేస్తారు. ఇప్పుడు తను నిజమైన తమిళుడు అని ప్రూవ్ చేసుకోవాలంటే అది డ్రాప్ చేసుకోవాలనే పరిస్థితి తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడే ఇలా ప్రజలు వాళ్ళ యొక్క నేషనాలిటీని, వాళ్ళ యొక్క లాయల్టీని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకురావడం. అందుకని ఈ సెంటెన్స్ వాడారు. ఎందుకిలా అన్నారు? ముత్తయ్య మురళీధరన్ తమిళుడైనప్పటికీ, తమిళనాడులో మన శ్రీలంక సైన్యానికి వ్యతిరేకంగా అతను మాట్లాడలేదు. సైన్యం ఎంతో మంది తమిళుల్ని అణిచివేసినప్పటికీ వాళ్ళకి వ్యతిరేకంగా అతను వాయిస్ రైజ్ చేయలేదు. సో, అలాంటి వ్యక్తి బయోపిక్ నువ్వెలా చేస్తావు? తమిళుడికి సపోర్ట్‌గా లేని వ్యక్తి గురించి నువ్వెందుకు చేస్తున్నావు? చేస్తే నువ్వు తమిళులకి ద్రోహం చేసిన వాడివే అనే భావం వస్తుంది. హాస్ బీన్ రిస్ట్రిక్టెడ్ టు స్టైమీ. స్టైమీ అంటే చెప్పాను. హిండర్, స్టాప్, ఆపడం, అబ్‌స్ట్రక్ట్ చేయడం అన్నమాట. దిస్ ప్రాజెక్ట్ టు మద్రాస్ కెఫే, ఏ హిందీ ఫిల్మ్ కుడ్ నాట్ బి స్క్రీన్డ్ ఇన్ తమిళనాడు ఇన్ ద స్టేట్ ఆఫ్టర్ అపోజిషన్ టు ఇట్స్ పోర్ట్రేయల్ ఆఫ్ ది ఎల్‌టిటిఈ. ఎల్‌టిటిఈని వాళ్ళు చూపించిన విధానం తమిళనాడు ప్రజలకి నచ్చక, పోర్ట్రేయల్ అంటే షోకేస్. చూపించిన విధానం తమిళనాడు ప్రజలకి నచ్చక ఏం చేశారంటే, ఈ మద్రాస్ కెఫే అనే ఫిల్మ్‌ని తమిళనాడులో స్క్రీన్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు. In 2008, a Sri Lankan producer was forced to give up his footage while he was in Chennai to process his film at a studio. ఒక శ్రీలంకన్ ప్రొడ్యూసర్ చెన్నై వచ్చి తన ఫిల్మ్ ప్రాసెస్ చేయడం కోసం చెన్నైలో ఉండే ఒక స్టూడియోకి వస్తే అతన్ని ఆ ఫుటేజ్ అంటే వీడియో ఫుటేజ్ అంటాం కదా, ఆ వీడియో ఫుటేజ్ని విడిచిపెట్టేలాగా చేశారు, ఫోర్స్ చేసి. ప్రాబబ్లీ ఆ సినిమాలో ఉన్న కంటెంట్ తమిళకి వ్యతిరేకంగా ఉందని భావించి దాన్ని గివప్ చేసేలాగా ప్రజలు ప్రెజరైజ్ చేసి చేశారు. Some of those who demanded that, that Sethupathi withdraw from the biopic have emphasized that they were merely making an appeal to him, given his past political views in favor of the causes that resonate with the people of Tamil Nadu. ఇది ఒక గ్రామర్ చూడండి. సమ్ ఆఫ్ దోస్ హు డిమాండెడ్ దట్. డిమాండెడ్ చూస్తే మీకు పాస్ట్ టెన్స్ కనిపిస్తుంది. డిమాండెడ్ దట్ తర్వాత వచ్చినప్పుడు సేతుపతి విత్ డ్రా, ఇది చూడండి, బేర్ ఇన్ఫినిటీ వచ్చింది. వి డిమాండ్ దట్ యూ డూ దిస్. హీ డిమాండెడ్ దట్ హీ డస్ దట్. హీ డూ దట్. అర్థమవుతుందా? ఇది బేర్ ఫామ్ లో వస్తుంది, V1 ఫామ్ లోనే వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెన్స్. దానికి ముందు ఉన్న టెన్స్ తో సంబంధం లేకుండా డిమాండెడ్ దట్ తర్వాత వచ్చినప్పుడు సబ్జెక్ట్ తర్వాత V1 అనేది బేర్ ఫామ్ లో వస్తుంది. బేర్ అంటే V2 రాదు, పాస్ట్ టెన్స్ రాదు, పాస్ట్ పార్టిసిపల్ రాదు, ఆ సెన్స్ అనమాట. దట్ సేతుపతి విత్డ్రా ఫ్రమ్ ద బయోపిక్. వాళ్ళు ఏం ఎంఫసైజ్ చేశారు, ఏది నొక్కి చెప్తున్నారు? దట్ దే వర్ మియర్లీ మేకింగ్ అన్ అపీల్ టు హిమ్. మేమేమి ఆయన ప్రెజరైజ్ చేయలేదు, ఒక అపీల్ చేసాం. బాబు నువ్వు తమిళుడివి, తమిళ్ విత్తయ్య సినిమా ఎందుకు తీస్తున్నావు నువ్వు? అతను శ్రీలంక తమిళులకి సపోర్ట్ చేసేలాగా మాట్లాడలేదు, సైన్యానికి వ్యతిరేకంగా నోరు గలమెత్తలేదు, ఎందుకు అతను చేస్తున్నాం? మేము అపీల్ చేస్తాము, మేము ప్రెజరైజ్ చేయలేదని చెప్పి కొంతమంది అన్నారు. గివెన్ హిస్ పాస్ట్ పొలిటికల్ వ్యూస్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాజెస్ దట్ రెజొనేట్ విత్ ది పీపుల్ ఆఫ్ తమిళనాడు. ఎందుకంటే విజయ్ సేతుపతి ఇంతకు ముందు తన పొలిటికల్ వ్యూస్ ఏవైతే వ్యక్తపరిచాడో అవన్నీ కూడా తమిళనాడు పీపుల్ యొక్క భావజాలాన్ని రిజనేట్ చేస్తున్నాయి, సింక్ అవుతున్నాయి. సో తమిళుడికి తన ఫేవరబుల్. తమిళుల భావజాలాన్ని విజయ్ సేతుపతి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు అలా చేసేవాడివి కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్తున్నామే తప్పితే వేరే రకంగా కాదు. మేము అపీల్ చేసాము, ప్రెషర్ పెట్టలేదని చెప్పి వాళ్ళు అన్నారు. వెదర్ ఇట్ వాజ్ అన్ అపీల్ ఆర్ ఎ థ్రెట్,
మీరు భయపెట్టినా, అపీల్ చేసినా, ఇట్స్ ఎ నో బ్రెయినర్ దట్ ప్రెషర్ వాస్ బ్రాట్ టు బేర్ ఆన్ అన్ ఆర్టిస్ట్ టు గివ్ అప్ హిస్ ప్రొఫెషనల్ డెసిషన్. మీరు అపీల్ చేశారా, భయపెట్టారనేది పక్కన పెడితే ఏదైనా సరే ఆయన పైన ప్రెషర్ వచ్చింది. ఆ ప్రెషర్ వచ్చి ఆయన ఆ సినిమాని ప్రొఫెషనల్‌గా తను తీసుకున్న నిర్ణయాన్ని గివ్ అప్ చేసే పరిస్థితి వచ్చేసింది. గివ్ అప్ అంటే విడిచిపెట్టేయడం. ఒక నిర్ణయం తీసుకున్నాడు చేద్దామని. దాన్ని వదిలేసుకునే పరిస్థితి ఈ అపీల్ కావచ్చు, థ్రెట్ కావచ్చు. దీనివల్ల వచ్చిన ప్రెషరే చేసింది. As for Muttaya Muralidharan's political views, it may be that some of his remarks were seen as supporting the Sri Lankan army's triumph over the LTTE and questioning the truth behind the grief of the mothers of the disappearing thousands. బేసికల్‌గా మురళీధరన్ యొక్క పొలిటికల్ వ్యూస్ ఎలా ఉన్నాయని చూస్తే, ఇట్ మే బీ దట్ ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు? ఈ కారణం వల్ల అయ్యుండొచ్చు. ఏంటి ఆ కారణాలు? దట్ సమ్ ఆఫ్ హిస్ రిమార్క్స్ వర్ సీన్ యాస్ సపోర్టింగ్ ద శ్రీలంకన్ ఆర్మీస్ ట్రయంఫ్ ఓవర్ ది ఎల్‌టిటిఈ. ఎల్‌టిటిఈ పైన శ్రీలంకన్ ఆర్మీ సాధించిన ట్రయంఫ్ అంటే విజయం. విజయాన్ని సపోర్ట్ చేసేలాగా ఇంతకుముందు అతను చేసిన రిమార్క్స్ ఉన్నాయి. అలా కనిపిస్తున్నాయి. అండ్ క్వెషనింగ్ ద ట్రూత్ బిహైండ్ ద గ్రీఫ్ ఆఫ్ మదర్స్. గ్రీఫ్ అంటే సారో, బాధ. సారో అంటాం. లేదా బాధ, పెయిన్ ఆఫ్ ద డిసపియర్డ్ థౌజండ్స్. వేల కొద్దీ కనిపించకుండా పోయిన తమిళుల యొక్క తల్లుల బాధని, ఆ బాధ వెనుకున్న నిజాన్ని ఈయన క్వెషన్ చేసినట్టుగా అనిపించింది అని అర్థం. అంటే తమిళులు శ్రీలంకలో ఉన్న తమిళుల యొక్క చాలా మంది కనిపించకుండా పోయారు. అంటే తమిళ్ ఎల్‌టిటిఈలో పార్టిసిపేట్ చేసి ఉంటారు. వాళ్ళు కనిపించకుండా పోయారు. సో వాళ్ళ మదర్స్ ఎంత బాధపడ్డారు అనే విషయం గురించి మాట్లాడమంటే అందులో నిజం ఎంత అన్నట్టుగా ఈయన కామెంట్ చేసినట్టుగా చెప్తున్నారు. అందువల్లే అతనికి వ్యతిరేకంగా ఈ కోపం అనేది వస్తుంది. However, that is no reason to run down his monumental achievements in his chosen sport. అయితే అతని పొలిటికల్ వ్యూస్‌ని మనం కారణంగా చూపించి క్రికెట్‌లో ఆయన సాధించిన మాన్యుమెంటల్ అచీవ్‌మెంట్స్ చాలా గొప్పవి. మాన్యుమెంటల్ అంటే హ్యూజ్ అచీవ్‌మెంట్స్‌ని రన్ డౌన్ చేయడం. రన్ డౌన్‌కి మీకు మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. క్రిటిసైజ్ అనే మీనింగ్ ఉంది. టు బికమ్ స్మాలర్ అనే మీనింగ్ ఉంది. ఇక్కడ ప్రాబబ్లీ మీకు ఆ క్రిటిసైజ్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. ఇంత గొప్ప విజయాలను కూడా అతను సాధించినప్పుడు దాన్ని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. దాన్ని తగ్గించడానికి ఇవి కారణాలు కాదు. పొలిటికల్ వ్యూస్ ఎలా ఉన్నప్పటికీ పొలిటికల్ వ్యూస్‌ని కారణంగా చూపించి అతని యొక్క అచీవ్‌మెంట్స్‌ని మనం తగ్గించలేము అనే సెన్స్‌లో మనం తీసుకోవచ్చు. అండ్ నథింగ్ ప్రివెంట్స్ ఎనీ డిట్రాక్టర్ ఫ్రమ్ క్వెషనింగ్ ద ఫిల్మ్స్ మోటివ్. ఇప్పుడు ఫిల్మ్ యొక్క మోటివ్‌ని క్వెషన్ చేయడం నుంచి ఎవరు కూడా క్రిటిసైజ్ చేసేవాళ్ళు, డిట్రాక్ట్ చేసేవాళ్ళని ఎవరు ఆపలేరు. అయితే ఎప్పుడు? ఆఫ్టర్ ఇట్స్ రిలీజ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా కంటెంట్ ఎలా ఉంది అని చెప్పి మీరు ఎప్పుడైనా క్వెషన్ చేయొచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు, డిట్రాక్ట్ చేయొచ్చు, డిస్పరైజ్ చేయొచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు. కానీ ఇట్ ఈస్ అన్‌ఫార్చునేట్ దట్ ద హెక్లర్స్ వీటో హాస్ ప్రివైల్డ్. కానీ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ఆపేశారు. అందుకే హెక్లర్స్ వీటో. వీళ్ళు ఏదైతే వద్దని అనుకుంటున్నారో ఎవరు హెక్లర్స్ వాళ్ళు అనుకున్నది ప్రివైల్ అయ్యింది. అంటే ఇది సక్సీడ్ అయింది. ఇట్ హాస్ ప్రూవెన్ సుపీరియర్. ఇట్ హాస్ ప్రూవెన్ సుపీరియర్. ప్రూవ్ సుపీరియర్ టు అంటే అది బలమైందిగా నిరూపించుకుంది. సో ఆ వీటోకే బలం ఎక్కువ ఉంది. అందుకే తన డెసిషన్ తను వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది. సినిమా రిలీజ్ అయ్యాక మనం ఏదైనా చేయొచ్చు. డిట్రాక్టర్ అంటే విమర్శకుడు. అంటే ఒకరు తప్పు చేస్తున్నారు అని చెప్పి అనడం. రైట్? ఇది మీనింగ్. ఓకే గైస్. థాంక్ యూ వెరీ మచ్.